ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణుల శిష్యుల్లో సంపూర్ణమ్మాళ్ళు లోకమ్మాళ్ళ గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ముందుగా సంపూర్ణమ్మాళ్ళ గురించి. సాధారణంగా తారతమ్యాలు ఎంచని, ఎవరిని ఎవరితోనూ పోల్చని భగవాన్ సంపూర్ణమ్మాళ్ళ గురించి ఆమె మన వంటవారందరిలో శ్రేష్టమైన వారు అని అన్నారు. సంపూర్ణము అంటే సాధారణంగా తీపితో నింపబడినది అని అర్థం వస్తుంది. ఆధ్యాత్మికంగా పూర్ణమైన ఆనందము అని అర్థం. భగవాన్ జన్మించిన తిరుచుళి గ్రామం యొక్క పక్క గ్రామంలోనే సంపూర్ణమ్మాళ్ళు జన్మించారు. బాలరమణుల మృత్యు అనుభవం గురించి, ఆయన తిరువణ్ణామలై వెళ్ళటం గురించి, ఆయన భగవాన్ శ్రీ రమణ మహర్షిగా లోకానికి వెళ్ళడం కావడం గురించి ఆమె విని ఉన్నారు. వారి కుటుంబము వీనిలోని ప్రతి విషయాన్ని ఎంతో ఉత్సాహంతో ఆలకించి ఆయన్ను దర్శించుకోవాలని అనుకున్నారు. వారు సంపూర్ణమ్మాళ్ళను కూడా తమతో రమ్మని ఆహ్వానించారు. కానీ ఆమె తన సమయాన్ని తన భర్తకు బంధువులకు వినియోగించాలనే ఉద్దేశంతో వారితో వెళ్ళడానికి నిరాకరించారు. కొంతకాలానికి ఆమె తన భర్తను కోల్పోయింది. దానివల్ల అంతులేని దుఃఖంలోనూ బాధలోనూ మునిగిపోయారు. ఆమె కుటుంబం వారు భగవాన్ ఒక్కరే ఆమెను ఆ అంతులేని దుఃఖం నుండి రక్షించగలరని దృఢంగా నమ్మి ఆమెను భగవాన్ వద్దకు రమ్మని ఆహ్వానించారు. ఆమె దుఃఖంలోనే పడి పొర్లటానికి ఇష్టపడి వారి ఆహ్వానాన్ని మరీ తిరస్కరించింది. కానీ భగవాన్ అనుగ్రహం చూడండి. ఒకరోజు ఆమె మదురైలోని మీనాక్షి ఆలయంలో ప్రార్థన చేస్తుండగా ఒక బ్రాహ్మణ బాలుడు ఆమె ప్రార్థనకు అంతరాయంగా నిలిచి, "మీరు నాకు ఒకసారి భోజనం వండి పెట్టరా" అని గట్టిగా కోరారు. ఎంత వింతైన కోరిక! యాచించేప్పుడు యాచకులు భోజనాన్నే యాచిస్తారు. కానీ ఈ వింతైన యువకుడు నాకు ఒకసారి భోజనం వండి పెట్టరా అని అడిగాడు. సంపూర్ణమ్మాళ్ళ ప్రార్థన అప్పటికే దాదాపు పూర్తి కావడంతో ఆమె తనలో, నాకు ఒక బ్రాహ్మణుడికి వండి పెట్టే మంచి అవకాశం దొరికింది, నాకెంతో సంతోషంగా ఉంది అనుకున్నారు. కానీ ఆ యువకుడు అకస్మాత్తుగా అంతర్ధానమైపోయాడు. ఆమె అతని కోసం అంతటా వెతికారు. అప్పుడు ఆమెకు తట్టింది, ఆ వచ్చింది తన్ను వెతుకుంటూ వచ్చిన ఆ భగవానే కానీ వేరెవరో కాదు అని. 1932లో ఆమె తన సోదరితోనూ బావగారైన నారాయణ అయ్యర్తోనూ కలిసి తిరువణ్ణామలై వెళ్ళారు. ఆమె ఇంకా దుఃఖంలోనే ఉన్నారు. కానీ భగవాన్ యొక్క ఒక్క చూపుతో ఆమె మారిపోయారు. ఆ చూపు ఉపశమనం కలిగించేదిగా ఉంది. ఆమె భగవాన్ వైపు తదేకంగా చూస్తూ ఉండగా భగవాన్ ఆమెపై దృష్టి నిలిపారు. దాని ఫలితం అద్భుతంగా ఉంది. ఆ ముగ్గురు 20 రోజుల పాటు ఆశ్రమంలోనే ఉండిపోయారు. సంపూర్ణమ్మాళ్ళు భౌతికంగా చాలా చురుకుగా ఉండేవారు. అందువలన ఆమెకు ధ్యానం చేయటం అంటే ఏంటో తెలియదు. కానీ భగవాన్ సన్నిధిలో కూర్చున్నప్పుడు మాత్రము ఆమె అప్రయత్నంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఆమె ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆమెలో ఏ ఆలోచనలు ఉండేవి కావు. ఆమె ఆయనకు దూరంగా టౌన్లో ఉన్నప్పుడు ఆలోచనలతో ఆమె తల దిమ్మెత్తిపోయేది. మర్నాడు భగవాన్ సన్నిధిలో కూర్చొని ఆయన దృష్టి తనపై నిలిపినప్పుడు ఆమె మరలా ఆలోచన రహిత స్థితిని అనుభవించారు. భగవాన్ ఇది మానసికమైన చర్య కాదు, ఆధ్యాత్మిక పరమైనది అని ఆమె అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమెకు నేనెవరను అనే పుస్తకాన్ని ఇచ్చారు. 20 రోజుల తర్వాత ఆమె తన గ్రామానికి వెళ్ళినప్పుడు తన మనసు అలజడి చెంది ఉండటాన్ని ఆమె గమనించారు. ఆశ్రమంలో ఉండగా తాను అనుభవించిన ప్రశాంతత భగవాన్ సాన్నిధ్యం వల్లే అని ఆమె గ్రహించారు కూడా. ఆశ్రమానికి తిరిగి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. ఆమె స్థితిని అర్థం చేసుకున్న ఆమె మేనమామ ఆమెను వెంటబెట్టుకొని ఆశ్రమానికి తీసుకెళ్లారు. అక్కడ వంట మనిషి శాంతమ్మాళ్ళు వెళ్ళిపోతున్నట్లు తెలుసుకున్నారు. భగవాన్ సన్నిధిలో ఎవరో ఆమెను, శాంతమ్మాళ్ళు వెళ్ళిపోవటానికి వీలుగా మీరు వంట పని చేపడతారా అని అడిగారు. భగవాన్ ఆమె వంక చూసినప్పుడు, ఓహో ఇదా మీ ఎత్తు అనుకున్నారు. ఆమె ఆనందించారు కూడా. ఆ వంట పని బాధ్యత సంపూర్ణమ్మాళ్ళ భుజాలపై పడింది. ఆ రోజు ఆమె వంట చేసి భగవాన్కు వడ్డన చేస్తున్నప్పుడు
ఆలయంలో నాకు ఒకసారి భోజనం వండి పెడతారా అని అడిగిన బ్రాహ్మణ యువకుడు ఆయనేనని ఆమె గుర్తించింది. మొదటిసారి భోజనం వడ్డిస్తున్నప్పుడే ఆమె ఆధ్యాత్మిక అన్వేషణ మొదలైంది, అంతమైంది కూడా. తను కేవలము ఒకానొక బ్రాహ్మణుడికి వడ్డించటం కాదు, సమస్త జీవకోటిలోనూ నెలకొని ఉన్న భగవంతునికి వడ్డన చేస్తున్నానని గుర్తించారు. ఆమె ఆశ్రమంలోనే ఉండిపోయి భగవాన్కి భోజనం తయారు చేసేవారు. సంపూర్ణమ్మలకి వంట చేతనైనప్పటికీ భగవాన్ ఆమెకు వండటంలోని మెలకువలను, స్వల్పమైన తేడాలను గుర్తించి రుచికరంగా భోజన పదార్థాలను ఎలా తయారు చేయాలో నేర్పించారు. ఎన్నో రకాలుగా పప్పులతోనూ, ధ్యానంతోనూ, ధాన్యములతోనూ, కూరగాయలతోనూ రుచికరమైన వంటకాలను ఎలా తయారు చేయాలో ఆమెకు నేర్పారు. అంతేకాకుండా ఆ సమయంలో ఆయన కథలు కూడా చెప్తూ ఉండేవారు. ఆయన బాల్యానికి సంబంధించిన కథలతో ప్రారంభించి మెల్లగా వేదాంతం గురించి చెప్పి ఆత్మబోధతో ముగించేవారు. అత్యున్నతమైన సత్యం యొక్క స్థితి నేను అనే స్థితియే అని చెప్పారు. భగవాన్ సంపూర్ణమ్మలకి రుభుగీతను ఇచ్చి దాని ప్రత్యేకతను వివరించారు. ఇదొక్కటే కాదు భగవాన్ నేర్పింది. సంపూర్ణమ్మ ఇలా చెప్పారు, పని అంటే ఇతరుల పట్ల ప్రేమ. కేవలం ఆయన సన్నిధి ద్వారానే మేమందరము భగవంతుని సన్నిధానంలో ఉన్నామని, మేము చేసే పని అంతా భగవంతుని సేవేనని మేము అర్థం చేసుకునేట్లు చేసేవారు. ఆయన వంట పనిని మాకు వేదాంతమును, ఆధ్యాత్మికతను బోధించడానికి ఉపయోగించేవారు. ఉదాహరణకు భగవాన్ ఒకసారి కూరగాయలను ఉడికించేటప్పుడు మీరు వాటిపై మూతలు ఉంచాలి, అప్పుడే అవి తమ సువాసనను కోల్పోకుండా ఉండి తినడానికి యోగ్యంగా ఉంటాయన్నారు. మనసు విషయం కూడా అంతే. మీ మనసుపై ఒక మూతను పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి, అంటే బాహ్యంలోనికి వెళ్లకుండా. అప్పుడు మాత్రమే మానవుడు భగవంతుడు మృంగటానికి యోగ్యుడిగా తయారవుతాడు అని చెప్పారు భగవాన్. వండటాన్ని గురించి భగవాన్ చెప్పే మెళకువలు, ఆయన రుచికరంగా వండటం నేర్పే విధానము చూసి కొత్తవారు ఎవరైనా ఆయన భోజన ప్రియులని సుష్టుగా భోంచేస్తారని పొరపాటుగా అభిప్రాయపడవచ్చు. దానికి వ్యతిరేకంగా భగవాన్ మమ్మల్ని భోజన పదార్థాలను స్వల్పంగానే వడ్డించనిచ్చేవారు. ఆయన తీపి, పులుపు, కారం పదార్థాలన్నింటినీ ఏకం చేసి రుచిని గురించి పట్టించుకోకుండా తినేసేవారు. అసలు భోజనం యొక్క రుచిని పట్టించుకోరా అన్నట్లుండేవారు. మేము ఈ విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు భిన్నత్వం చాలు, ఏకత్వాన్ని ఉండనివ్వండి అని చెప్పేవారు. మరొక సందర్భంలో ఎందుకు ఈ భేదాలు, అంత భిన్నత్వంలోని ఏకత్వంగా ఉండవల కదా అని ప్రశ్నించారు. సంపూర్ణమ్మలు ఒక ఆధ్యాత్మిక సాధకుడు శీఘ్రంగా, సులభంగా, ఏ ప్రయత్నము లేకుండా ఎలా పరిపక్వత చెందవచ్చు అనే దానికి ఒక కిటుకును తెలిపారు. అది కేవలం గురువు అనుగ్రహం వల్లే సాధ్యం. అది హిందూ ఆధ్యాత్మిక గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. ఉన్నతమైనటువంటి అంతరింగిక ఆనందము కేవలము సద్గురువు అనుగ్రహం వల్లే సాధ్యం. ఆయన అనుగ్రహము తప్పించుకోలేంది. భగవాన్ కూడా కష్టపడి పనిచేసేవారు, శ్రద్ధగా చేసేవారు. వంటకాల్లో దినుసులను సరిగ్గా ఎంత సమపాలల్లో వేయాలో ఆయనకు తెలుసు. ఆయన ఎప్పుడు సరిగ్గా పనిచేసేవారు. మమ్మల్ని కూడా అదే విధంగా చేయమనేవారు. మేము చేయవలసిందంతా ఆయన చెప్పినట్లు నడుచుకోవడమే. మేము ఆయన్ను తలుచుకుంటూ వంటకాలు చేసిన రోజున అవి చాలా రుచికరంగా ఉండేవి. అందుకని మా వంటకాలు రుచికరంగా ఉండటం కోసము మేము ముందుగా ఆయన్ను తలుచుకొని ఆ తర్వాత కావలసిన పదార్థాలను వంటకంలో వేసేవారు. నెమ్మదిగా ఈ అలవాటును మిగిలిన పనుల్లో కూడా విస్తరింపచేసుకున్నాము. అంటే అది ఎటువంటి చిన్నది, ప్రాముఖ్యం లేని పని అయినా సరే దాన్ని ప్రారంభించే ముందు భగవాన్ని తలుచుకొని ప్రారంభించేవారు. అప్పుడు ఆ పని సక్రమంగా, విజయవంతంగా పూర్తి అవ్వటం కూడా గ్రహించాం. అందుకని భగవాన్ గురించి ఆలోచించటము మా జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. మేము భగవాన్పై మా దృష్టిని నిలపడం నేర్చుకున్నాం. మేము ఎప్పుడైనా సరే భయపడ్డా, ఆందోళనలో ఉన్నా, బాధలో ఉన్నా కేవలం ఆయన్ను తలుచుకుంటే చాలు. ఆయన హస్తం మాకు సహాయం చేయడం మాకు అనుభవం అయ్యేది. నేను ఆశ్రమానికి రావటానికి, తిరిగి వెళ్ళటానికి అడవి మార్గం గుండా ఒంటరిగా రావాల్సి ఉండేది. ఆ మార్గంలో అంటే కొండపాదానికి ఆనుకొని ఉండేదన్నమాట ఆ మార్గం. కొన్నిసార్లు నాకు భయం వేసేది. నేను భయపడుతున్నానని భగవాన్కి తెలిసినప్పుడు, మీరెందుకు భయపడతారు,
నేను మీతో పాటు లేనా అన్నారు. చిన్నస్వామి ఒకరోజు, మీరు ఒంటరిగా ఎందుకు వస్తున్నారు, మీకు భయం వేయదా అని అడిగారు. దానికి భగవాన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఆమె ఒంటరిగా ఉన్నారా, నేను ఎల్లవేళలా ఆమెతో పాటు లేనా అన్నారు. సంపూర్ణమ్మాలు అన్నట్లుగా మనము మన దృష్టిని భగవాన్పై నిలిపితే ఆయన ఎల్లవేళలా మనతోనే ఉండి మనలను నడిపిస్తూ మనము పరిపక్వత చెందేట్లుగా చేస్తారు. సంపూర్ణమ్మల్ గారు చెప్పిన 2 అందమైన జ్ఞాపకాలను ఇక్కడ వివరిస్తాను. ఒకసారి వైద్యులు భగవాన్కి మజ్జిగ బదులు పెరుగు తీసుకోమని చెప్పారు. కానీ అందరికీ సరిపడా పెరుగు లేదు. భగవాన్ తనకు ప్రత్యేకంగా ఏమైనా పెడితే తినరు. ఒకరోజు భగవాన్కి మజ్జిగ వడ్డిస్తున్న సుబ్బలక్ష్మి అమ్మాలు ఏదో ఒక పని చేసి తాను చాలా తెలివిగల పని చేశాననుకున్నారు. ఆమె మజ్జిగ బకెట్లో రహస్యంగా ఒక గెరిటె నిండా పెరుగు ముంచి అది భగవాన్ కొట్టించారు. భగవాన్ ఆమె వైపు తేరిపారా చూసి, సుబ్బలక్ష్మి, మీరేం చేశారో తెలుసా? మీరు నాకు విషాన్ని వడ్డించారు. నాకు భక్తులకు మధ్య ఏ విధమైన వ్యత్యాసాన్నైనా సరే చూపించటం విషంతోనే సమానం నాకు. సుబ్బలక్ష్మి అమ్మాళ్ళు ఎంతగా బాధపడ్డారంటే ఆమె 3 రోజుల పాటు జ్వరంతో బాధపడ్డారు. శాంతమ్మాళ్ళు భగవాన్ వద్దకెళ్ళి, భగవాన్, మీరు సుబ్బలక్ష్మి అమ్మాళ్ళ పట్ల కోపంతో ఉన్నారు. పాపం ఆవిడ తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఆమెను క్షమిస్తారా అని అడిగారు. భగవాన్ నవ్వుతూ, నేను ఆమె పట్ల కోపగించుకున్నానా? ఆమె ప్రవర్తన పట్ల కోపగించుకున్నాను కానీ అన్నారు. వెంటనే ఆమె జ్వరం తగ్గిపోయింది. 2వ సంఘటన కూడా అపూర్వమైంది. సంపూర్ణమ్మాళ్ళు ఇలా చెప్పారు. ఒకసారి నేను కొందరు స్నేహితులతో కలిసి కాశీయాత్రకు వెళ్ళడానికి భగవాన్ అనుమతి కోరాను. భగవాన్ ఎగతాళిగా అడిగారు, మీరు కాశీలో అరుణాచలంలో లేనిది ఏముంటుందని భావిస్తున్నారు అని. కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడే ఉన్నారు. ఆయన ఇక్కడే నీ దగ్గరే ఉంటే ఆయన్ను వెతుక్కుంటూ నువ్వెక్కడికో వెళ్ళటం ఎందుకు? ఆయన తనను తాను ఉద్దేశించే ఆయన ఇక్కడే మీతోనే ఉంటే ఆయన్ను వెతుక్కుంటూ వెళ్ళటం ఎందుకు అని అన్నారు. భగవాన్ అనుమతి ఇవ్వలేదు కాబట్టి నేను యాత్ర ప్రసక్తిని వదిలేశాను. కానీ సద్గురువు యొక్క కరుణ చూడు. మర్నాడు ఉదయాన్నే భగవాన్ నాతో ఇలా అన్నారు. సంపూర్ణమ్మాల్, నాకు రాత్రి ఒక కల వచ్చింది. నువ్వు కాశీలో విశ్వనాథుని ఆలయంలో పూజ చేస్తున్నట్లు అని. నాకు ఆశ్చర్యం, అది కలేనా అని. ఆయన నన్ను తీసుకొని వెళ్ళి ఆలయంలో పూజ చేసుకునే అవకాశం ఇచ్చి తిరిగి వెనక్కు తీసుకొచ్చారా అని నేను అనుకున్నాను అని సంపూర్ణమ్మాల్ చెప్పారు. భగవాన్ సంపూర్ణమ్మాల్ పట్ల చాలా కరుణతో ఉండేవారు. ఆమె చుట్టూ ఉండేవారు కేవలం ఆమెలోని దోషాలనే చూసేవారు. కానీ భగవాన్ వాటిని పట్టించుకోకుండా ఆమె పట్ల ఏకాగ్రమైన శ్రద్ధతో ఆమెను లోపభూయిష్టమైన లౌకిక స్థితి నుండి లోపరహితమైన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితికి లేవనెత్తారు. సంపూర్ణమ్మాళ్ళు భగవాన్ ఆరాధన రోజున ఆశ్రమంలో చనిపోయారు. ఆమె శరీరాన్ని శ్మశానానికి మోసుకొని వెళ్ళి ఆమె చితికి నిప్పట్టించే భాగ్యం నాకు దక్కింది. భగవాన్ నాకు ఇచ్చిన మరొక ఆశీర్వాదము ఇది. తర్వాత లోకమ్మాళ్ళ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. లోకమ్మాళ్ళు మిగిలిన అందరి వంట వారి వల్లనే భగవాన్ యొక్క ప్రథమ దర్శనంలోనే పారవస్యం చెందారు. ఎప్పుడంటే 1930వ దశకంలో. ఆయన ఒక్క వీక్షణం చేతనే ఆమె ఆయనకు సంపూర్ణ శరణాగతి చెందారు. లోకమ్మాళ్ళు చిన్న బాలికగా ఉన్నప్పుడే ఆమె మేనమామ ఆమెకు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు. బాల్యం నుండే ఆమె దృష్టి భగవంతునిపై ఉండేది. లోకమ్మాళ్ళు బాల్యంలోనే వితంతువుగా మారింది. అందుకని కుటుంబం వారు, సంఘం కూడా ఆమెను దూరంగా ఉంచి పట్టించుకునేవారే కాదు. ఆ గ్రామంలోని తేనమ్మాల్ అనే మరొక వితంతువు మాత్రమే ఆమెకున్న ఏకైక మిత్రురాలు. వారిద్దరూ ఆధ్యాత్మిక విషయాలను గురించి మాట్లాడుకునేవారు. తేనమ్మాళ్ళు అరుణాచలానికి వెళ్ళి భగవాన్ని దర్శించి ఉండటం చేత ఎల్లప్పుడూ భగవాన్ గురించిన సంఘటనలు చెబుతూ ఉండేది. నేను కూడా అరుణాచలానికి వెళ్ళి భగవాన్ పవిత్రమైన పాదాల వద్ద కూర్చుండగలనా అని ఆవిడ అనుకుంటూ ఉండేది. కానీ ఆమె ఒక సంపన్న కుటుంబానికి చెందిన స్త్రీ కావడం వల్ల వారు ఆమెను అందుకు అనుమతించలేదు. ఆమె అభ్యర్థనలను పెడచెవిన పెట్టబడ్డాయి. కానీ దైవము ఆమె నిజాయితీతో కూడిన ప్రార్థనలను విస్మరిస్తారా? ఒకరోజు ఒక స్త్రీ లోకమ్మాళ్ళకి దినపత్రికను చూపిస్తూ, లోకమ్మాళ్, అరుణాచలంలో ఉండే మీ మహాత్ముడు చనిపోయారు అన్నారు.
లోకమ్మాళ్ళు గుండె పగిలినట్లు ఎంతగానో ఏడ్చారు. కానీ ఆమె చెప్పింది శేషాద్రి స్వామి యొక్క మరణాన్ని గురించి. ఇది జరిగిన కొద్ది రోజులకు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు భగవాన్ ఆమె వైపు నడుస్తూ ఆమెను పిలుస్తున్నట్లు ఒక దృశ్యం కనిపించింది. ఆమె తన సోదరుని అరుణాచలానికి తీసుకుని వెళ్ళమని బ్రతిమలాడింది. ఆయన మెత్తబడ్డారు. తిరుపతి వెళ్తున్న కొందరు స్త్రీలతో కలిసి వెళ్ళింది ఆమె అరుణాచలానికి చేరుకున్నప్పుడు అందరి స్త్రీల వలనే ఆమె కూడా టౌన్లో ఉండవలసి వచ్చింది. ఇప్పుడు పెట్టబడుతున్న ఇడ్లీలకు బదులుగా అప్పుడు అన్నము, గంజి కానీ కాఫీ కానీ ఇవ్వబడేవి. ఆమె ఆశ్రమానికి వెళ్ళిన మొదటి రోజునే భగవాన్ ఆమెను పిలిచి, ఇక్కడ కాఫీ కానీ గంజి కానీ ఇస్తారు, మీకేది కావాలి అని అడిగారు. భగవాన్ ధ్యాసలో మునిగిపోయిన ఆమె ఏదైనా ఒకటే అన్నారు. ఆ మాట అంటూ భగవాన్ వెనుకనే వంటగదిలోకి వెళ్లారు. ఆయన భౌతిక సాన్నిధ్యంలో ఉండదలిచి ఆమె వంటగదిలోనికి వెళ్లారు. వంటగదిలో భగవాన్ వంట చేస్తుండగా ఆమె సహాయం చేశారు. హాల్లో ఉండగా తమిళ వేదాంత కీర్తనలను శ్రావ్యంగా పాడేవారు. భగవాన్ వాటిని మెచ్చుకునేవారు. ఆమె గానం వల్ల పేరుకెక్కారు. భగవాన్ ఆమెకు ఫలానా పాట పాడమని చెప్పేవారు కూడా. ఇంతలో ఆమెతో వచ్చిన స్త్రీలు తిరుపతి నుండి వచ్చారు. అంటే ఆమె తన కుటుంబం చెంతకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందన్నమాట. ఆమె సెలవు తీసుకోవడానికి భగవాన్ వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఆప్యాయంగా అడిగారు, వెళ్ళిపోతున్నావా అని. దానితో ఆమె చలించిపోయారు. భగవాన్ ఆమెకు ఉపదేశానుసారం అనే పుస్తకం కాపీ ఒకదాన్ని ఇచ్చారు. లోకమ్మాల్ ఆగకుండా ఏడ్చేశారు. భగవాన్, మీరు తప్ప నాకు ఆధారపడడానికి ఎవరూ లేరు. నా బంధువులు నా పట్ల క్రూరంగా ఉంటారు. నాకైతే వెళ్ళాలని లేదు, కానీ వారు నన్ను బలవంతం చేస్తున్నారు. నన్ను ఎలాగోలా మీ పాద సన్నిధికి చేర్చుకోమని నా ప్రార్థన. మీ కాళ్ళ వద్ద బానిసగా పడి ఉంటాను. దయచేసి నాపై మీ అనుగ్రహాన్ని కురిపించండి అని భగవాన్ కరుణతో ఆమె వైపు చాలాసేపు చూశారు. ఆ చూపు ఆమెతో పాటు ఉండిపోయింది. భగవాన్చే ఇవ్వబడిన కృపా వీక్షణం వంట చేసే స్త్రీలనందరినీ కట్టిపడేసింది. ఆయన వారిపై వ్యక్తిగత శ్రద్ధ చూపేవారు. భగవాన్ గురించిన అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయనకు అంతమంది భక్తులు ఉన్నప్పటికీ కూడా వీరిలో ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేకమైన వ్యక్తిగత శ్రద్ధ చూపించేవారు. ఆయన ఈ 5గురిలో ప్రతి ఒక్కరికి ఒక పుస్తకాన్ని ఇచ్చారు. శాంతమ్మాళ్లకు, లోకమ్మాళ్లకు ఉపదేశ సారాన్ని ఇచ్చారు. శంకరమ్మాళ్లకు కైవల్య నవనీతం ఇచ్చారు. సుబ్బలక్ష్మి అమ్మాలకి రుభుగీతనిచ్చారు. సంపూర్ణమ్మాలకు నేను ఎవరు అనే పుస్తకాన్ని ఇచ్చారు. చివరగా వారందరికీ హృదయంలోని అహం స్ఫురణను వినే అవకాశం ఇచ్చారు. భగవాను లోకమ్మాల్ని తన వైపునకు లాగేసుకున్నారు. ఆమె తన కుటుంబంతో తెగదెంపులు చేసుకుని ఆశ్రమంలో వంట చేయసాగారు. ఒకరోజు భగవాన్ వంటగదిలోకి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు సాంబార్ మరుగుతూ ఉంది. ఆయన దాని క్రింద మంట ఉందా అని అడిగారు. లోకమ్మాల్ అవును అంది. అది ఇంకా మరగాలి అన్నారు. భగవాన్ అన్నారు, లోకమ్మాల్ మాత్రమే నేను చెప్పేది వింటుంది, నన్ను మెచ్చుకుంటుంది. సాంబారు పూర్తిగా మరిగిందాకా ఉంచుతుంది. మిగిలిన వారంతా వంట త్వరగా పూర్తి చేయాలనే హడావిడిలో పదార్థాలను పూర్తిగా ఉడకనివ్వరు అన్నారు. ఆ రోజుల్లో స్త్రీలు నెలసరి సమయం అప్పుడు మొదటి 3 రోజులు దూరంగా ఉంచబడేవారు. వాళ్ళ కళ్ళకు కనపడకుండా ఉంచబడేవారు. వాళ్లకు సాదా భోజనం మాత్రమే ఇవ్వబడేది. వారు మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి వీల్లేదు. వారు తినే భోజనము వీరికి పెట్టబడేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 3 రోజులు వారిని అంటరాని వారుగానే చూసేవారు. ఒకరోజు భగవాన్ తను చెప్పినట్లు జరుగుతుందో లేదో చూద్దామని వంటగదికొచ్చారు. తేనమ్మాళ్ళు ఆకూర వండటం కనిపించింది. ఇది పొద్దున చేద్దామనుకున్న వాటిలో లేదే, తేనమ్మాల్ ఏం చేస్తున్నది అన్నారు. తేనమ్మాళ్ళకు చెప్పక తప్పలేదు. మాలో ఒకరు దూరంగా ఉన్నారు. ఆమెను ప్రత్యేకంగా వేరే చోట ఉంచి వేరే భోజనం పెట్టవలసి వచ్చింది అని చెప్పింది. భగవాన్ చాలా బాధపడ్డారు. కోపం కూడా వచ్చింది. ఆమె వేరుగా ఎందుకు తినాలి? మిగిలిన వారికి పెట్టే భోజనం ఆవిడకు ఎందుకు పెట్టకూడదు? ఆమె కడగా ఉంటే ఏమి? భేదం చూపించొద్దు. మన భోజనశాల నుండే ఆమెకి అన్నం, పప్పు, కూర ఇవ్వండి అని చెప్పారు భగవాన్. భగవాన్ చెప్పినా సరే ఆశ్రమంలోని, ఆఫీస్లోని చాలామంది వద్ద నుండి వ్యతిరేకత వచ్చింది. ఈ కొత్త నియమాలకు వాళ్ళు ఇష్టపడలేదు. అందువల్ల భగవాన్ అప్పుడప్పుడు కోపం చెందుతుండేవారు. ఆయన ఇలా అనేవారు, ఈ ఆశ్రమం అందరికీ భోజనం పెడుతుంది. ఇక్కడెవరు అంటరాని వారు లేనే లేరు.
ఇలాంటివి ఇష్టం లేని వారు వేరే ఎక్కడికైనా వెళ్ళి భోంచేయవచ్చు. స్కందాశ్రమంలో ఉండగా మా తల్లిగారితో ఎటువంటి సమస్య ఉండేది. అది దూరంగా ఉండటం అనే సమస్య కాదు, అక్కడ అంటరానితనం అనే సమస్య. మాకు కట్టెలు కొట్టి తెచ్చి ఇచ్చేవానికి అన్నం పెట్టడానికి ఆమె నిరాకరించేవారు. అలా చేస్తే మాకు మైలు అంటుతుందని ఆమె ఉద్దేశం. నువ్వు ముందు తిను, తర్వాత నేను తింటాను, తర్వాత మిగిలిపోయినవి అతనికి ఇచ్చి దూరంగా తినమంటాను అని. కానీ నేను మొండిగా ఉండి అతనికి సగౌరవంగా భోజనం పెట్టవలసిందే అన్నాను. ఆమె మొదట్లో భోజనం చేయకుండా అదే పనిగా ఏడుస్తూ కూర్చునేవారు. కానీ నేను గట్టిగా నిలబడ్డ తర్వాత ఆమె కూడా అది సరైందే అని అర్థం చేసుకున్నారు. ఒక మనిషికి వేరొక మనిషికి మధ్య భేదమేంటి? ప్రతి వారిలోనూ దైవాన్ని చూడటం సరికాదా? లోకమ్మాలన్నారు, భగవాను మాలో ప్రతి ఒక్కరిని నీచమైన అజ్ఞానపు స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. సర్వోత్కృష్టమైన సమత్వ స్థితి, ఏకత్వ స్థితిలోకి మమ్ము తీసుకుని వెళ్లారు. మిగిలిన అందరూ వంటవారి వలనే లోకమ్మాలు కూడా భగవాన్ బోధ వల్ల, సూచనల వల్ల పక్వమైపోయారు. ఈరోజు ఆశ్రమంలో ఇడ్లీలు తింటున్నాము అంటే అది లోకమ్మాల్ వల్లే. అంతకుముందు కేవలం గంజి కానీ కాఫీ కానీ ఉండేవి. లోకమ్మాల్ ఉండే సమయంలో పాతుకురుచ్చి అనే గ్రామంలో సారవంతమైన భూములు ఉండి ఉప్పుడు బియ్యం చేయటానికి పనికి వచ్చే ధాన్యం అక్కడ పండేది. ఒకానొక సందర్భంలో లోకమ్మాల్ సోదరుడు ఆ బియ్యాన్ని ఆశ్రమానికి పంపారు. భగవాన్ ఈ బియ్యాన్ని మెత్తగా రుబ్బి దానితో ఇడ్లీలు చేశారు. అవి చాలా రుచిగా ఉన్నాయి. భగవాన్ ఆ బియ్యాన్ని మెచ్చుకున్నారు. ఈ ఉప్పుడు బియ్యము ఎంత మంచివి అన్నారు. లోకమ్మాల్ వెంటనే తన సోదరునికి, బంధువులకు లేఖ రాశారు. మీరు నాకేమీ చేయనవసరం లేదు, భగవాన్ను ఈ బియ్యాన్ని మెచ్చుకున్నారు కాబట్టి ఈ ఉప్పుడు బియ్యాన్ని మాత్రము తప్పక పంపుతూ ఉండండి. అప్పటి నుండి ఇడ్లీలు ముఖ్యమైన ఉదయపు ఫలహారంగా మారాయి. ఆమె చివరి రోజుల్లో లోకమ్మాళ్ళు రమణనగర్లోని ఒక కుటీరంలో ఉండేవారు. మిగిలిన వారికి చేసినట్లే నేను ఆమె బాగోగులు చూస్తుండేవాడిని. ఆమె పక్వమైన వ్యక్తే, కానీ ప్రారబ్ధవశాత్తు ఆవిడ ఉద్రేక స్వభావం కలిగి ఉండేవారు. చివరి వరకు కూడా ఆమె ఒకసారి నాతో, మీరు నాకు ఒక పని మనిషిని పంపాలి నన్ను చూసుకోవటానికి అన్నారు. ఆమెను మెప్పించటం దుస్సాధ్యమైన పనే. నేను ఆమెకు 18 సార్లు పని మనిషిని మార్చవలసి వచ్చింది. వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ కూడా చేతులు జోడిస్తూ నా వద్దకొచ్చి, దయచేసి లోకమ్మాల్ వద్ద పని చేయమని మమ్మల్ని అడగండి అని చెప్పేవారు. నేను మర్నాడు ఉదయం ఆమెను చూడటానికి వెళ్ళేసరికి లోకమ్మాల్ నన్ను కోప్పడ్డారు. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు భయం వేసింది, నువ్వు పని మనిషిని పంపలేదు అన్నారు. నేను ఆవిడ తిట్ల దండకం గుర్తుకు వచ్చి పారిపోయాను. ఆ ఒక్క రాత్రి కూడా నేను ఆమెకు పని మనిషిని ఏర్పాటు చేయలేకపోయాను. మర్నాడు చాలా భయపడుతూ ఆవిడ కుటీరంలోకి ప్రవేశించాను. కానీ ఆవిడ ముఖం వెలిగిపోతుండటం నేను చూసా. ఆమె, ఎవరది, గణేషా అన్నారు. అవునమ్మా అన్నాను నేను. ఇంకేముంది, ఇంకొక పని మనిషిని పంపలేదని ఆమె తిట్టేస్తారనుకున్నాను. కానీ దానికి బదులుగా రానాయనా రా అన్నారామ. నా ముఖాన్ని గట్టిగా పట్టుకొని నా నుదుటిని ముద్దాడారు. నీ వల్లనే నాకు భగవాన్ దర్శనమైంది. నిన్న రాత్రి నేను తిట్టానా, కానీ భగవాన్ చూడు, ఒకప్పుడు యువకులు నన్ను వేధిస్తున్నారని చెబితే ఆయన సోఫాలో నుండి ఒక్క ఉదుటను లేచి ఈ ఫోటోను నాకు ఇచ్చారు. ఈ ఫోటోను నాకు ఇస్తూ చెప్పారు, ఇవాల్టి నుండి మీకు ఈ సమస్య ఉండదు అని. నన్ను చూడు గణేష, నాకిప్పుడు 90 ఏళ్ళు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మగవాడి వల్ల ఏ సమస్య రాలేదు. క్రితం రాత్రి నిన్ను నేను తిడుతున్నప్పుడు భగవాను లోకమ్మ లోకమ్మ అని పిలవడం వినిపించింది. నీకు తెలుసా, భగవాన్ ఆ ఫోటోలో సజీవులుగా ఉండి, నేను మీకు చెప్పి ఉండలేదా, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని. నేను మీతో ఉండగా భయం ఎందుకు, సంతోషంగా ఉండండి అన్నారు. భగవాన్ మీ వల్లనే నాతో మాట్లాడారు అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఆ మర్నాడే లోకమ్మాళ్ళు చనిపోయారు. నేనే ఆమె చితికి నిప్పంటించాను. ఎందరో పాత భక్తుల విషయంలో చేసినట్లుగానే ఎటువంటి దీవెన! వంటవారు సాధారణ వ్యక్తులా లేక గొప్పవారా అనే పట్టింపు లేకుండా అందరూ నేను అనబడే ఉత్తమ స్థితికి కొనిపోబడ్డారు. వంటగదిలో ఉండగా ఒకనాడు భగవాన్ శాంతమ్మాలతో చెప్పారు, అరుణాచలంపై నా అడుగు పడని ప్రదేశము ఒక్క అంగుళం కూడా లేదు. భౌతికంగా అది సాధ్యమేనా? ఆయన ఈ మాటల ద్వారా తానే అరుణాచలేశ్వరుడనని తెలిపారు.
ఇప్పటి వరకు మనం ఎవరి గురించి చెప్పుకున్నామో అవన్నీ అసాధారణమైన అరుణాచలం గండశిలలు. మీరు నేను కూడా అరుణాచలానికి చెందిన వారమే. మనం అరుణాచలానికి చెందిన పచ్చగడ్డి లేదా గులకరాళ్ళు అయి ఉండవచ్చు. ఈ రచయితకు తాను కేవలం అరుణాచలానికి చెందిన ధూళి రేణువునే అని తెలుసు. ఈ ధూళి కణము సుడిగాలుల వల్ల అనేకసార్లు కొట్టుకుపోయింది. కానీ అదృష్టం కొద్దీ అది ఎప్పుడూ అరుణాచలం వైపే వెళ్ళింది. దానికి దూరంగా కానీ వ్యతిరేక దిశలో కానీ వెళ్ళలేదు. అదే అనుగ్రహం అంటే. అనుగ్రహం అనేది అర్థం కానిది కాదు. అది మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. మనము దాన్ని గుర్తించాలి అంతే. రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.